రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని హెల్మెట్లను పంపిణీ చేశారు. వాహనదారులు సిగ్నల్స్ జంప్ చేసి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వాహనదారులు కుటుంబం కోసం నిబంధనలు పాటిస్తూ నిదానంగా డ్రైవ్ చేయాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలను నడిపే విధానంగా పిల్లల తల్లిదండ్రులకు సూచనలు చేయాలని అడ్మిన్ డీసీపీ రాజా పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసుల సౌజన్యంతో సొంత ఖర్చులతో పట్టణంలో బారికేడ్లను నిర్మించినట్లు ఆయన చెప్పారు. హెల్మెట్ అవగాహన ఆవశ్యకతపై పోలీసుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా హెల్మెట్ లేని వారికి హెల్మెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పోలీసులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. లేకపోతే నేను చెప్తా ఉన్నా, ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు, నా మెసేజ్ చూసి అపోజిషన్ ఉన్నా మాట్లాడతారు కావచ్చు, శాసనసభ్యుడే ఫైన్ వేయమని చెప్పి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు, దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కొడుతున్నా, ఏసీపీ గారిని కొడుతున్నా, డీసీపీ గారిని కొడుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బయట బండి తీయాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు. ఇవాళ ఎంత గట్టిగా ఉన్నా కూడా కింద పడిపోతే కాలో చేయగలిగితే ట్రీట్మెంట్ అవుతుంది. కానీ తలకు కొంచెం తగిలినా, తలకు ఇక్కడ దెబ్బ తగిలితే ప్రాణాలకు నిజంగా ప్రమాదం. ఒకవేళ బతికినా పెరాలసిస్, కాలు చేయబోయే పడిపోయో వాడు సగం జీవితం సరిపోయినట్టుగా ఈ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉన్నది. సిగ్నల్స్ కూడా మన సిస్టమేటిక్గా దాటాలి. ఇప్పుడు ఇక్కడే చూస్తూ ఉన్నాం, పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ లైట్ పడ్డది, ఒకటి ఇట్లా పోతూనే ఉన్నాడు. ఆ సార్ మాట్లాడుతున్నాడు, నరసింహ గారు చెప్తా ఉన్నారు, మా డీసీపీ రాజు గారు చెప్తా ఉన్నారు, ఇట్లా మనం ఓడగానే పోతారని చెప్తా ఉన్నారు. నేను నోటీస్ చేస్తున్నా, ఎవరు అవుతలేదు. ఇక్కడ మీరు హెల్మెట్ వాడకపోతే ఏమవుతుందని మీరు అనుకుంటుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మోటార్ బైక్ మీద, టూ వీలర్ మీద మీరు రోడ్డు మీద పోతుంటారు. ఒక చిన్న కారు, బస్సు ఏదైనా మీకు జస్ట్ ఇట్లా తాకుతుంది అంతే.